దేశంలో క్రిస్టియన్ మతం అనేటువంటి యొక్క ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత రోమన్ జనులందరూ కూడాను మానవత్వాన్ని పర్సోనా పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. When Christianity became popular in Rome, people began calling human beings as persona. పర్సోనా అనగా దివి నుండి భూమికి దిగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పర్సోనా అని పిలుస్తూ వచ్చారు. Persona means the one which has descended from the transcendental heavens into this world on earth. అనగా ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం ఉన్నదే కనుకనే దీనికి పర్సోనా అన్నారు. As divinity is inherent in every human being, a human being is called persona. ఈ రోమన్ భాషలో ఉండినటువంటి పర్సోనా పదమే ఆంగ్ల భాష లోపల పర్సన్ అనేటువంటి రీతిగా రూపొందింది. The word in Roman persona has become person in English. ఈ పర్సన్ అనేటువంటి యొక్క ఆంగ్ల పదమునే సంస్కృతం నందు కానీ హిందీ యందు కానీ తెలుగు నందు కానీ పౌరషత్వము అన్నారు. The same persona of person in English has become paurushatvam. అనగా వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది. That means it proves the personality. వ్యక్తిత్వం అనగా ఏమిటి? What do you mean by personality? కేవలం ఆకారం చూసి వ్యక్తిత్వం అని పిలుచుటకు వీలు కాదు. You cannot decide personality on the basis of physical appearance. మానవుని యందు గోప్యంగా నిగూఢంగా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను వెలువరించడం చేతనే అతనికి పర్సన్ అని పేరు వచ్చింది. The name person has been given to human being because he can manifest the hidden and the inherent divinity in him. తన యందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని వ్యక్తీకరింప చేసినప్పుడే వ్యక్తి అని కూడా పిలిచవస్తుంది. Only when you allow the hidden individuality and the divinity to manifest itself outside, you can call him a man.